సమంత. పూచితలే వచ్చేస్తున్నా కదే. మయోసైటిస్ నుంచి కోలుకుని నెమ్మదిగా సినిమాలతో బిజీ అయ్యేందుకు సమంత ప్రయత్నిస్తోంది. కథ నవ్వే త్వరలో సిటాడెల్ ప్రమోషన్ సహా కొత్త సినిమాల ప్రకటనలు తన నుంచి అభిమానులు ఆశిస్తున్నారు. ఇంతలోనే విరామంలో సమంత విహారయాత్ర హాట్ టాపిక్గా మారింది. సమంత ప్రస్తుతం మలేషియాలోని లంకావిలో అందమైన అడవులు, కొండలు, పచ్చదనం, జలపాతాల్లో విహరిస్తోంది. ఇంతకు ముందే అక్కడ టూరిస్ట్ స్పాట్ నుంచి కొన్ని అందమైన ఫోటోలను సమంత షేర్ చేసింది. అవి వైరల్గా మారాయి. వీటిలో సమంత గోధుమ రంగు బిగినికి ధరించి స్వచ్ఛమైన జలకాల్లో స్నానాలాడుతోంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. నేచర్ ఆధ్వాసనలో భాగంగా సమంత పూర్తి స్వేచ్ఛగా వివరిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. వీటికి పాజిటివ్ స్పందనే కాదు, దారుణమైన ట్రోల్ కూడా అవుతున్నాయి. సమంత ప్రతిసారి తన సినిమాల ప్రమోషన్ సమయంలో మయోసైటిస్ గురించి ప్రస్తావిస్తూ సింపతిని కొట్టేస్తోంది. అది సినిమాల ప్రమోషన్స్కి ఉపయోగపడుతుంది. ఇలాగే కొందరు ట్రోల్ చేస్తున్నారు. తాజా బికినీ ట్రీ చూశాక అసలు సమంతకు ఆరోగ్య సమస్య ఉందా లేదా, అదంతా కేవలం ప్రచారం కోసమా, ఆర్భాటమా అని కొందరు ఆరాధిస్తున్నారు. మిగతా సమయాల్లో అంతా బాగానే ఉంది, కానీ అనారోగ్య లక్షణాలు ఆమె సినిమా విడుదలకు ముందు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా ప్రమోషన్ల సమయంలో తనకు తాను బాధితురాలుగా చిత్రీకరించుకోవడం, సానుభూతి కోసం వ్యూహాత్మకంగా తన ఆరోగ్య సమస్యలను తెరపైకి తీస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. మయోసైటిస్తో సమంత పోరాటం అబద్ధం కాదన్నది అందరికీ తెలుసు. అనారోగ్య సమస్య తలెత్తకుండా తన కెరీర్ని పడంగా పెట్టి ఇంతకు దిగజారిపోదు. ఇప్పుడు బిగినీలో వేవ్స్ క్రియేట్ చేయడానికి కారణం తాను ఇంకా నటిగా ఫుల్ ఫిట్గా ఉన్నానని చెప్పడమే. దానిని అర్థం చేసుకోకుండా అనవసరంగా ఇష్టానుసారంగా వ్యాఖ్యానించడం సరికాదని కొందరు సూచిస్తున్నారు. ఒకరి వ్యక్తిగత జీవితం, వారి జీవనంపై వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదు అంటూ మరికొందరు ప్రతిఘటిస్తున్నారు.